ఐషు బ్లాగ్స్. అంటే ఇది S4 మీడియానే, బట్ S4 మీడియాలో కూడా నేను ఎందుకు బ్లాగ్ చేయకూడదు అని వచ్చేసాను అనమాట. అవును, ఎందుకే న్యూయార్క్ అంటే నీకు ఎందుకు అంత ఇష్టం తెలుసా? నా బకెట్ లిస్ట్లో ఈ ప్లేస్ ఉంది, వచ్చేసాను. సో అందుకే ఇంత హ్యాపీగా, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను చూడు. నిజం చెప్పు, 10 ప్లేస్లు చూపిస్తావా, పక్క పక్క సందులు తీసుకెళ్లి పేర్లు మారుస్తావా? గ్రీనరీకి ఇష్టపడటం కాదు, దాన్ని ప్రిజర్వ్ చేయాలన్నమాట. హలో, మనం లాక్ చేయమన్నారు, ఎంత లాగ్ ఇస్తాయింది, ఆపుకోవట్లేదు. హలో, మేము బ్లాగ్స్ ఇలానే చేస్తాం. ఓకే, వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్. అంటే ఇది S4 మీడియానే, బట్ S4 మీడియాలో కూడా నేను ఎందుకు బ్లాగ్ చేయకూడదు అని వచ్చేసాను అనమాట. ఈరోజు నాకు చాలా చాలా ఫేవరెట్ డెస్టినేషన్ అనమాట. నా బకెట్ లిస్ట్లో ఉన్న న్యూయార్క్ వచ్చేసాను. ఆ న్యూయార్క్లో పెబల్ బీచ్, అంటే న్యూయార్క్లో బీచ్ లేదు కదా ఇలాంటి కామెంట్లు చెయ్యొద్దు. హైదరాబాద్లో హుసేన్ సాగర్ ఎలాగో ఇక్కడ పెబల్ బీచ్ అలాగా అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు మనోజ్ గురించి, ఆల్రెడీ మా ఇద్దరు ఇంటర్వ్యూ కూడా రిలీజ్ అయింది. ఇంకా ఎవరైనా చూసి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అవును, ఎందుకే న్యూయార్క్ అంటే నీకు ఎందుకు అంత ఇష్టం తెలుసా? అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, సో ఆ సినిమాల్లో చూసినప్పుడు మనం ఎప్పుడు ఈ ప్లేస్కి వెళ్తాము అనుకుంటాం కదా. అలా నా బకెట్ లిస్ట్లో ఈ ప్లేస్ ఉంది, వచ్చేసాను. సో అందుకే ఇంత హ్యాపీగా, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను చూడు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ఇవన్నీ కాదు కానీ దాన్ని తెలుసా, బ్రూక్లిన్ బ్రిడ్జ్ అంటారు. ఎస్, పొద్దున్న స్టేటస్ పెట్టా. అది బ్రూక్లిన్ బ్రిడ్జ్, ఇది మాన్హాటన్ బ్రిడ్జ్ అన్నమాట. ఓకే, ఈ రెండు బ్రిడ్జెస్ మధ్యలో ఉండేది పెబల్ బీచ్. యు నో వాట్, ఆ రెండు బ్రిడ్జెస్ మధ్యలో ఇంకొక అద్భుతం ఉంది తెలుసా? అదేగా మంచిగా పెబల్ బీచ్. కాదు, నేను చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఐషు నేను చాలాసార్లు న్యూయార్క్ వచ్చాను ఐషు, కానీ ఇప్పుడు ఇంత అందంగా కనపడలేదు. అరే చాలా బాగుంది. అప్పుడు నేను లేను, ఇప్పుడు నేను వచ్చా కదా, అందుకే అందంగా కనిపిస్తుంది. అందుకు కాదు, నేను న్యూయార్క్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ చూడలేదు. నాతో కూడా చూడలేదు కదా. నేను రాగానే ఎంత అందం పెరిగింది న్యూయార్క్. నేను అదే అనుకున్నా, న్యూయార్క్ నగరము అనే పాట ఎంతకు మించి రాదు, జనాలు భయపడతారు. సో ఓకే, ఏ ప్లేస్ లో స్ట్రక్ అవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే టైం లేదు. సో ఈ రోజు మాక్సిమం ప్లేసెస్ మనం కవర్ చేయాలి. 10 ప్లేసెస్. అవును ఐషు, నేను ఇంకో లొకేషన్ చూస్తానని చెప్పా కదా. అవును, ఇంకో లొకేషన్ చూపిస్తా అని సందులోకి తీసుకొచ్చావేంట్రా? సరేలే. ఇప్పుడు 2 బిల్డింగ్స్ ఉన్నాయా? 2 బిల్డింగ్స్ మధ్యలో ఆ మాన్హాటన్ బ్రిడ్జ్ ఉందా? ఈ ప్లేస్ ని డంబో అంటారు. హలో, నేను డంబో కాదు. బట్ ఈ ప్లేస్ ని డంబో అని అంటారు. నిజం చెప్పు, 10 ప్లేస్లు చూపిస్తావా, పక్క పక్క సందులు తీసుకెళ్లి పేర్లు మారుస్తావా? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. డంబో అంటే డౌన్ అండర్ మాన్హాటన్ బ్రిడ్జ్ ఓవర్ పాస్, అందుకే దీన్ని డంబో అంటారు. ఇక్కడ నుంచి చూస్తే నీకు 2 బిల్డింగ్స్ మధ్యలో ఆ బ్రిడ్జ్ కనపడడం దీన్ని డంబో. ఓకే, అండర్. ఓకే, అండర్ అంటే యాక్చువల్లీ బ్యూటిఫుల్ ఉంది. 2 బిల్డింగ్స్ బాగున్నాయి మధ్యలో. అది దిస్ ఇస్ డంబో. బై. ఇంకో చూపిస్తా. ఇదిగోండి, ఇలా ఉంటది అనమాట. ఏదో వ్లాగ్ చేసేస్తున్నాం అని కాదు, వెనకాల కెమెరామ్యాన్ కి అసిస్టెంట్లుగా, ఏదో ఫ్రెండ్స్ కి అసిస్టెంట్లుగా పనిచేయాల్సి వస్తుంది. జోక్స్ బట్ బాగా చూసుకుంటారు, కానీ మా పనులు మేమే చేసుకోవాలి. అంత ఈజీ కాదు వ్లాగింగ్. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ కి వెళ్తున్నాం. బాయ్. ఏంటి స్టెప్లు? ఆ మ్యూజిక్ ఇంటే స్టెప్లు వేయాలనిపిస్తుంది. ఒక స్టెప్ వేయచ్చు కదా. ఈ స్టెప్పులకి ఇప్పుడు మనం వల్ల కాదు, కానీ మాట్లాడబట్టి చెప్పి కూర్చొని ఎంతసేపు మాట్లాడతాం, అంతేగాని స్టెప్పులు. సో ఏంటిది? సో ఇది వచ్చేసి వాషింగ్టన్ స్క్వేర్ పార్క్ అనమాట. జార్జ్ వాషింగ్టన్. సో ఆ జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జ్ అని ఉంటుంది, ఆయన పేరుని చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి ఈ పార్క్ ని తనకి చాలా ఆర్డర్ చేశారు అనమాట. చాలా పీస్ఫుల్. నాకు ఇలాంటి పార్క్స్, ఇలాంటి సీనరీ
ట్రీస్ అండ్ వ్యూస్ చూసినప్పుడు ఏదో అనిపిస్తుంది మనోజ్, అంటే ఏదో ఒక ఫీల్ వస్తుంది. గ్రీనరీ అంటే నాకు కూడా ఇష్టమే, కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే గ్రీనరీ ఇష్టపడటం కాదు, దాన్ని ప్రిజర్వ్ చేయాలన్నమాట. హలో, మా ఇంట్లో కూడా చెట్లు ఉన్నాయి, నేను చెట్లు పెంచుతా. అంటే అండ్ యు నో వాట్, మా కమ్యూనిటీలో మొత్తం గ్రీనరీ. కమ్యూనిటీ అనే కాదు, బేసిక్గా ఈ ప్రపంచంలో సేవ్ ట్రీస్ అండ్ సేవ్ వాటర్, దిస్ టూ ఆర్ ద మెయిన్ థింగ్స్. సేవ్ వాటర్ ఇలా కట్టి మధ్యలో వాటర్ పడేలా ఫౌంటైన్లు పెట్టుకోండి. సేవ్ ట్రీస్, అందరూ ప్రతి ఒక్కళ్ళు మీ ఇల్లుని పార్క్ లాగా చేసుకోండి. పార్క్ లాగా చేసుకోండి అంటే వేరేలా వస్తుందేమో, అలా కాదు. అంటే కొంచెం గ్రీనరీ మెయింటైన్ చేయండి, చుట్టుపక్కల చెట్లు నాటడాలు అలాంటివి చేయండి. బయట ఎలాగో చేయలేం కాబట్టి అట్లీస్ట్ మనలో మనం మార్పు తీసుకొస్తే మన చూసి ఇంకో 10 మంది చేస్తారు. మనం లాక్ చేయమన్నారు, ఎంత లాగ్ ఇస్తాయండి. యా, ఇప్పుడు మనం నెక్స్ట్ లొకేషన్ కి వెళ్దాము. ఒకే ప్లేస్ లో ఉంటే అన్ని కవర్ చేయడం కష్టం కాబట్టి కొంచెం చూపిస్తున్నాం అండ్ కొంచెం బ్రీఫ్ ఇస్తున్నాం. మీరు కూడా న్యూయార్క్ వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేయండి, నిజంగా చాలా అమేజింగ్ ఉన్నాయి. నేను చూసేది నేను ఒక్కదాన్నే చూడడం కాకుండా మీ అందరికి కూడా చూపిద్దాము అని చెప్పి ఐఎమ్ డూయింగ్ దిస్ వ్లాగ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఓకే? అంటే కొంచెం బాగున్నాను కదా, కామెంట్లు కూడా చేయొచ్చు కింద. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నేను దాన్ని చూస్తున్నా, ఎవరైనా సింగిల్ గా కనిపిస్తారేమో అని. You guys looking amazing. You both are friends? Really? But you're not looking like mom. No. She is, yeah, she is beautiful. She don't have any gifts to give you now. Namaskaram. Thank you, beautiful girls. You guys are looking amazing. Have fun. Bye bye. సో పార్క్ చూసేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొక ప్లేస్ చూడడానికి వచ్చేసాం అన్నమాట. నీకు ఒక మాట చెప్పనా, ఇక్కడ స్పెషాలిటీ ఉంది. నాకు తెలుసు, బేసిక్ గా మీకు ఎక్కువ ప్లేసెస్ చూపించాలి అని చెప్పి మేము ఒక్క దగ్గరే ఉండి 2 ప్లేసెస్ ని కవర్ చేస్తాం అన్నమాట. ఒకటి వచ్చేసి ఎంపైర్ స్టేట్ అనేది వరల్డ్స్ లోనే ది టాపెస్ట్ బిల్డింగ్. టాలెస్ట్ బిల్డింగ్. ఓకే, ఎంపైర్ స్టేట్ అనేది వరల్డ్ లోనే ఫస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ తర్వాత అన్నమాట. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కవర్ చేసేసి అక్కడ కనిపిస్తుంది కదా షార్ప్ ఎడ్జ్, నాలా షార్ప్ గా ఉంది. సో అదే ఎంపైర్ స్టేట్ అన్నమాట. సో ఇంకొక అమేజింగ్ ప్లేస్ చూపిస్తాను. ఆపుకోవట్లేదు. హలో, మేము వ్లాగ్స్ ఇలానే చేస్తాం. ఓకే, ఆత్రం కాదు ఆనందం. ఆత్రం కాదు ఆనందం. అంటే నాతో పాటు చాలా మందికి నేను చూపిస్తున్నాను అని చెప్పి. ఓకే, అంటే అందరూ టికెట్ కొనుక్కుని ఏమొస్తారు, నేను చూస్తే మీరు చూసినట్టు కాదా? కాదుగా. సో ఇప్పుడు దిస్ ఇస్ ఎడ్జ్. సో ఆ ఎడ్జ్ పైకి ఎక్కితే ఏంటంటే మన మ్యాన్హాటన్ మొత్తం కనిపిస్తుంది. మొత్తం ఈ అమ్మాయి ఇక్కడ న్యూయార్క్ సిటీలో పుట్టి పెరిగింది అనమాట, అందుకని అనమాట బాగా ట్రై చేస్తున్నా. నేను తెలుసుకున్న నాలెడ్జ్ ని నాకు ఎంతో వరకు గుర్తుంది అనేది వాళ్ళకి చెప్తున్నాను. సో ఇన్ని ప్లేసెస్ ఏం గుర్తుంటాయి అబ్బా. ఫస్ట్ టైం ప్రపంచ యాత్రికురాలు కాదు, ఫస్ట్ టైం వచ్చినా సరే ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను చూసావా, అది గ్రేట్. అది ఇప్పుడు మనకు ప్రపంచ యాత్రికుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచ యాత్రికురాలు గాని ఒక నా అన్వేషణ నుంచి నీ అన్వేషణ. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం వేరే ప్లేస్ నెక్స్ట్ లొకేషన్ కి వెళ్దాం. యా, సో ఇక్కడ నీకు ఒక సర్ప్రైజింగ్ అండ్ చాలా బాగుండే ఒక ఆర్కిటెక్చర్ చూపిస్తాను. మనోజ్, న్యూయార్క్ లో ఫుడ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫుడ్ కంటే ముందు షూట్ అనమాట, షూట్ తర్వాత ఫుడ్ అనమాట. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. యు నో వాట్ గైస్, న్యూయార్క్ లో దొరికే అంత అమేజింగ్ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ దొరకదు. చాలా టేస్టీ యమ్మీ ఫుడ్ దొరుకుతుంది. న్యూయార్క్ లో పుట్టి పెరిగింది ఈ అమ్మాయి, అందుకని ఈ ఫుడ్ లేదు, చాలా మంది సజెస్ట్ చేశారు. నైట్ కూడా తిన్నాను కాబట్టి చాలా నచ్చింది. ఓకే, ది ఆర్కిటెక్చర్ చూసావా ఎంత బ్యూటిఫుల్ ఉందో. Yes.
అలా కూర్చుని ఫొటోస్ దిగడానికి అండ్ రీల్స్ చేసుకోవడానికి వెజల్ చాలా మంచి ఆర్టిస్ట్. పాపం కట్టినట్టు కూడా తెలీదు, రీల్స్ కోసం వాడుతున్నారు, ఫోటోల కోసం వాడుతున్నారని. నిజంగా బాగుంది కదా. యా యాక్చువల్లీ పైకి వెళ్ళొచ్చా? సరదాగా వాక్ చేయి, ఎలివేటర్ ఉంది. వద్దు ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా తోలు తీరిపోతుంది. సో దిస్ ఈస్ వెజల్ అన్నమాట. ఇది చెప్పాను కదా, దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రీల్స్ చేసుకోవచ్చు, ఫొటోస్ దిగచ్చు. మళ్ళీ అదే కోత. ఎందుకు కడతారో తెలుసా అలాంటిది? మా వాళ్ళ కోసం, టూరిస్ట్ అట్రాక్షన్ కోసం. టూరిస్ట్ అట్రాక్షన్ అంటే ఏముంటాయి ఫ్రెండ్స్? వీడియోస్ తీసుకోవడం, ఫోటోలు దిగడం.